హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు 55 అధ్యాయం 22 వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడే స్వరం వినిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఈరోజు ప్రవచనాత్మకమైన ఈ సందేశం, నీ భారము దేవుని మీద మోపు. అప్పు భారం కావచ్చు, రోగ భారం కావచ్చు, ఇంకేదైనా పాప భారం కావచ్చు, ఏ భారమైనా పర్వాలేదు, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. అబ్షలోము అహీతోపెలు ఇద్దరు కలిసి దావీదు మీద తిరగబడి అతనిని మోసం చేసిన సందర్భంలో ఈ మాట సెలవిచ్చినారు. ఆమేన్. మరి దేవుని మీద నీ భారం మోపినప్పుడు ఏం జరుగుతుంది? మొదటిగా, దేవుడు నీ భారములన్నింటినీ విడిపిస్తాడు. కీర్తన 22 అధ్యాయం 8 వచనం. రెండోది, నిన్ను ఆదుకుంటాడు. కీర్తన 55:22. మూడోది, నీకు విశ్రాంతినిస్తాడు. మత్తయి 11:28 ప్రకారం. నేడు నీవు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, నిరుద్యోగము, శత్రువులు, అక్రమ సంబంధాలు, దుర్వ్యసనాలు మొదలగు వాటి వలన భారభరిత జీవితం జీవిస్తున్నావా? అయితే నేడే నీ భారమును దేవుని మీద మోపు, అనగా దేవుడు ఆ భారములన్నిటి నుండి నీకు విడుదల దయచేయగలడని విశ్వాసం ఉంచును. తద్వారా దేవుడు నీ ప్రతి భారము నుండి నిన్ను విడిపించును, నీకు నెమ్మది అనుగ్రహించును. కనుక నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. వినిన బిడ్డలందరినీ, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, 21 రోజులు ఉపవాస ప్రార్థన మేము చేస్తున్నాం. ఈ 2024 నూతన సంవత్సరంలో భయంకరమైన దినములు ఉన్నవి. మరి భూకంపాలు రాబోతున్నవి. కుటుంబాలలో వ్యభిచారానికి లోను కాబోతున్నారు. తాగుడుకు బానిస కాదు, పాపానికి లోను కాబోతున్నారు. మరి కోవిడ్ రాబోతున్న దేవుడు చూపెట్టి 21 రోజులు ఉపవాసం ఉండమన్నాడు. ఆయన మాట ప్రకారం మేము ఉంటున్నాం. 20వ తారీఖు శనివారం ఉదయం 10 గంటల ప్రత్యేక ప్రార్థన వాగ్దాన కూడిక ఉన్నది. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ధర్మారం, వరంగల్, తెలంగాణలో 20వ తారీఖు శనివారం నాడు వాగ్దాన కూడిక. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మన కొరకు ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.